హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఏపీ టెట్ హిందీ సాహిత్యంలోని కొన్ని బిట్స్ చూద్దాం. దాంట్లో మొదటిగా నిమ్నలిఖిత్ में से कौन నిర్గుణవాది కవి నహీ హై. మనకిచ్చిన ఆప్షన్స్ కబీరు, నానక్, రైదాసు, రస్ఖాన్. మనకు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి రస్ఖాన్ అవుతుంది. నెక్స్ట్ రెండవ బిట్ చూసినామంటే పద్మావత్కి రచయిత కౌన్ హై. మనకిచ్చిన ఆప్షన్స్ వచ్చి అమీర్ ఖుస్రో, జాయిసీ, ఉస్మాన్, కుతుబున్. మన ఆన్సర్ వచ్చి జాయిసీ. నెక్స్ట్ మూడవ బిట్ చూస్తున్నామంటే ఉటల్ బాసి నిమ్నలిఖిత్ में से किसने लिखी है. మనకు ఆప్షన్స్ వచ్చి కబీరు, నానక్, పల్టు, దన్నా. ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చి కబీర్ దాస్ అనమాట. నెక్స్ట్ కాహేరి నలని తూ కుల్హిలాని యహ్ ప్రసిద్ధ పంక్తి కిస్ కవికి హై. మనకి ఇప్పటిదాకా చూసినామంటే కవులు వారి యొక్క కవితలు ఇంతవరకే చూసాం. కానీ ఇప్పుడు కొత్తగా మనకి ఏం చేస్తున్నంటే వాళ్ళు ఇచ్చిన పంక్తులు కూడా అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన కొన్ని ప్రసిద్ధమైన వాక్యాలని కూడా అడుగుతున్నారంట. అలాంటి వాక్యమే ఇది. కాహేరి నలని తు కుల్హిలాని, ఈ యొక్క పంక్తి ఎవరిది అని అడిగారనమాట. మనకి ఆప్షన్స్ చూస్తున్నారంటే నానక్, విద్యాపతి, కబీర్, అమీర్ ఖుస్రో. మన ఆన్సర్ వచ్చి కబీర్ దాస్. నెక్స్ట్ లహర్ తారా నామక్ తాలాబ్ కా సంబంధ్ కిస్ కవికి జన్మ సే హై. ఇక్కడ మనకు బాగా చూసామంటే తాలాబ్ అని పర్టికులర్గా మెన్షన్ చేసిన అంటే మనకి ఈ తాలాబ్ అనే సంబంధించిన పదము ఏ కవికి సంబంధించింది అని అడిగారనమాట. ముఖ్యంగా లహర్ తారా అనే యొక్క నామక్ తాలాబ్, ఆ తాలాబ్ యొక్క సంబంధించిన కవి ఎవరు. మన ఆన్సర్స్ చూసినామంటే పరమానంద్, కబీరు, రైదాసు, సంత్ రామానంద్. మన ఆన్సర్ వచ్చి కబీర్ దాస్ అన్నమాట. నెక్స్ట్ భక్తి కా ఆందోళన్ కహా సే ఆరంభ హువా. మనకి భక్తి ఆందోళన అనేది ముందుగా చూసుకున్నామంటే దక్షిణ భారతదేశము, ఉత్తర భారతదేశం అని అంటాం. కానీ మొట్టమొదటిగా ఎక్కడ ఇది ప్రారంభమయ్యింది. మనకు ఆప్షన్స్ వచ్చి ఉత్తరు, పూర్వు, పశ్చిమ, దక్షిణ. కానీ మన ఆన్సర్ వచ్చి దక్షిణ భారతదేశం అన్నమాట. నెక్స్ట్ जनता की चित्तवृत्तियों की परंपरा को परखते हुए साहित्य परंपरा के साथ उनका सामंजस्य दिखना ही साहित्य का इतिहास कहलाता है. यह कथन किस आलोचन का है. ఈ యొక్క ఒక సాహిత్యకి సంబంధించిన ఒక వాక్యము ఎవరికి సంబంధించింది అడిగారనమాట. మన ఆప్షన్స్ వచ్చి రామచంద్ర శుక్లు, మిశ్రబంధు, రామ్ కుమార్ వర్మ, శ్యామ్ సుందర్ దాస్. మన ఆన్సర్ వచ్చి రామచంద్ర శుక్ల అనమాట. నెక్స్ట్ హిందీ సాహిత్య के काल विभाजन का सर्व प्रमुख आधार माना जाता है. మన హిందీ సాహిత్యాన్ని కాల విభజన చేశారంట. ఈ కాల విభజన చేయడానికి ముఖ్యంగా దేని ఆధారంగా తీసుకున్నారు అని మన క్వశ్చన్ అనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన ఆప్షన్స్ చూద్దాం. ఉస్ కాల్ మే ప్రాప్త గ్రంథం కి సంఖ్య, అంటే ఆ కాలంలో దొరికిన గ్రంథాల సంఖ్య కావచ్చు. నెక్స్ట్ కవి సంఖ్య, కవులు ఎంతమంది ఉన్నారనేది దానికి సంబంధించిన కవి సంఖ్య కావచ్చు. నెక్స్ట్ మూడవది వచ్చి ప్రవృత్తి విశేషక మూల్ ప్రేరణ స్రోత్, అంటే ప్రవృత్తి విశేషించి దాని యొక్క ప్రేరణ ఏంది. నెక్స్ట్ కవి యొక్క జీవన్, ఆ కాలంలో కవుల యొక్క జీవితాన్ని ఆధారించా అని చూసుకున్నట్టే మన ఆన్సర్లో వచ్చి కవి యొక్క జీవన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాం. నెక్స్ట్ విదేశీ భాషా మే లిఖిత్ హిందీ సాహిత్య కా ఇతిహాస్ కే లేఖన్ గార్సాదా దాసి కహాకి నివాసి హై. ఇప్పుడు మనకి బాగా తెలిసిన విషయం ఏమంటే గార్సాదాసి అనేటువంటి ఆయనే మొట్టమొదటిగా రాశారు అని తెలుసు హిందీ సాహిత్యం. ఆయన ఏ దేశానికి సంబంధించిన వాడు. ఫ్రాన్సు, పుర్తగాలు, రూసు, జర్మనీ. మన ఆన్సర్స్ వచ్చి ఫ్రాన్స్ అనమాట. నెక్స్ట్ బల్లా హువా జూ మారివు. ఒక్క నిమిషం అండి, మనకి క్లారిటీ కొంచెం తగ్గింది కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బల్లా హువా జూజ మారివు బాహిని మహారా కంతు ఇస్ ప్రసిద్ధ పంక్తి కే రచయిత కౌన్ హై. మన ఆప్షన్స్ వచ్చి సోమప్రభు సూరి,
ఆప్షన్ బి వచ్చి సరహ్పా, ఆప్షన్ సి హేమచంద్రు, ఆప్షన్ డి మేరుగుంత్. మన ఆన్సర్ వచ్చి हेमचंद्र అనమాట. నెక్స్ట్ హిందీ సాహిత్య का पहला इतिहास किस भाषा में लिखा हुआ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. హిందీ సాహిత్యక పహలా ఇతిహాస్ అనేది నుంచి మొట్టమొదటిగా ఏ భాషలో రచించబడింది అనేది ఈ ప్రశ్న అనమాట. దీనికి మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఉర్దూ, ఫ్రెంచ్, పుర్తగాలి, అంగ్రేజీ. మనకు ఈ 4 ఆప్షన్లో మనకు ఆన్సర్ వచ్చి ఫ్రెంచ్ భాషలో లిఖించబడింది అనమాట. నెక్స్ట్ आचार्य रामचंद्र शुक्ल ने अपने हिंदी साहित्य का इतिहास नामक ग्रंथ में भक्ति काल की कितने प्रकरणों में विवेचन की है. ఇప్పుడు రామచంద్ర శుక్ల రచించినటువంటి హిందీ సాహిత్యక ఇతిహాస్ అనే గ్రంథంలో భక్తి కాలానికి సంబంధించి ఎన్ని ప్రకరణలుగా వివేచించడం జరిగింది. దానికి ఆప్షన్స్ వచ్చి 7 ప్రకరణం, ఆప్షన్ బి 6 ప్రకరణం, ఆప్షన్ సి 4 ప్రకరణం, ఆప్షన్ డి 2 ప్రకరణం. మనకు ఆన్సర్ వచ్చి 6 ప్రకరణం అంటే 6 ప్రకరణలుగా విభజించారనమాట. నెక్స్ట్ गारसादा तासी कृति हिंदी साहित्य का इतिहास का सही नाम क्या है. గార్సాదా తాసి రచించారు కదా హిందీ సాహిత్యం. ఆయన రచించిన ఈ హిందీ సాహిత్యం యొక్క యాక్చువల్గా పూర్తి పేరు, కరెక్ట్ అయిన పేరు ఏమని అడుగుతున్నారన్నమాట. ఆప్షన్ సి ఏ హిస్టరీ ఆఫ్ హిందీ లిటరేచర్, ఆప్షన్ బి మోడర్న్ వర్నాకులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్, ఆప్షన్ సి హిందుస్థాన్ ద లా లిటరేస్ట్ ఎందువి ఏ హిందుస్థానీ, ఆప్షన్ డి ఏ స్కెచ్ ఆఫ్ హిందీ లిటరేచర్. మన ఆన్సర్ వచ్చి సి ఇస్తవార్ ద లా లిటరేచర్ ఎందువి ఏ హిందుస్థానీ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ आचार्य रामचंद्र शुक्ल कृत हिंदी साहित्य का इतिहास में कौन सा विषय विवाद का केंद्र रहा गया है. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని చాలామంది కవులు చాలా రకాలుగా ఆయన్ని విమర్శించారనమాట. ఏమి అంటే ఆప్షన్స్ చూసుకున్నామంటే లోక్ సంగ్రహ్ की कसौटी का प्रदान होना, आदिकाल को वीरगाथा काल नाम देना, ऑप्शन सी వచ్చి आधुनिक काल के विवेचन में वैयक्तिक रुचि अरुचि का जागृत होना, ऑप्शन डी साहित्य रचना के स्वरूप में घटित परिवर्तनों की व्यवस्था का अपने पूर्ण प्रतीत होना. ఈ 4 ఆప్షన్స్లో మనం చూసుకున్నామంటే మన ఆది కాలాన్ని ఆయన వీరగాథా కాలాన్ని నా పేరు అనేది ఇచ్చారనమాట. అంటే మన